నెలల పాటు ఇంకా 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా మనందరూ కలిసి చక్కగా ప్రతి సంవత్సరం అంటే యూట్యూబ్లో పెడతారు కాబట్టి ఎప్పుడైనా మనం చూసుకోవచ్చు. దయచేసి అందరూ కూడా నిశ్శబ్దంగా అందరూ సహకరిస్తూ భవనామాన్ని సంకీర్తన చేస్తూ అందరం కూడా యాత్రలో పాల్గొన్నాం. జై శ్రీరామ్. అలాగే ఈ బృందావన ముఖ్యమైన ధామాల గురించి 2 నిమిషాలు గురి గారు చక్కగా దీని యొక్క ప్రత్యేకత విశిష్టత కూడా తెలియజేస్తారు. చక్కగా ఆయన వాక్ విని ఒక 5 నిమిషాల్లో నామ సంకీర్తన చేసుకుంటూ మరి ప్రేమంతానికి పయనించేద్దాం. జై శ్రీరామ్. జై శ్రీకృష్ణ భగవానుడికి. లోకం సమస్త మగరోధవదోత పాపం సంసార పాపాన భవంతి భూతాం నతశేఖరష్టాస్తమే గతిర్వేంకటశివాంగ్రీ నారాయణాంగ్రి నవనీరజమద్భృంగం భక్తి ప్రపత్తి సదసీ చరరాజహంసం పౌరాణిక ప్రథమోత్తమ తత్వబోధం శ్రీ శ్రీనివాస श्रीमद् रामायणाम्नाय स्वरूपाय महात्मने रामभक्ति प्रबोधाय कृष्णदासाय ते नमः। श्री विष्णुपाद सरसी जगन्मलिंगंडोषास्त्रम वेदांत तत्व फलार्थ रहस्य बोधो श्री विष्णुदास श्रीरामं जनकात्मज कुचतटी श्रीगंधभंगल सद्वक्षो वेदमुदानमाश्रितमुनिप्रादर्भवत्कल्पकम् ब्रह्मेशानमगामरस्तुतमजं ब्रह्माण्डपाण्डादिपौ वन्दे कोसलकन्यकास्तुतमहं वागासितत्वापहम् भक्ताभाय भुजङ्गगारुडवने श्रीलोक्यरक्षामणिः गोपीलोचनशातकाम्बुजवनसौन्दर्यमुद्रामणिः यक्तां दामनि रुक्मिणी घनकुजद्वन्द्वैकभूषामणिः श्रेयो देवशिखामणि द्विजतनो गोपालचूडामणि लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गदामेश्वरी दासीभूत समस्तदेववनताण्डोकैकदीपाङ्कुराम् श्रीमन्मन्दकटाक्षलब्धय भव ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियाम् आञ्जनेयमतिपाटलालनं काञ्चनाद्रिकमनीयविग्रहं पारिजातपरिमूलवासिनं भावयामि भौमाननन्दनम् यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकम् అందరూ చెప్పండి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే రామనామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తస్తుల్యం రామనామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహ
సహస్రనామతస్తుల్యం రామనామవరాననే. ఇలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి దివ్య పాదార విందములకు అనేక సాష్టాంగ వందనములు అర్పించి, మహర్షి వెంకటదాస స్వామి వారి దివ్య పాదార విందములకు అనేక శత సాష్టాంగ వందనములు అర్పించి, ఈరోజు మనము చేసుకున్నటువంటి మహద్భాగ్యం చేత సాక్షాత్తు సర్వేశ్వరుడు ఆ శ్రీకృష్ణ స్వామి వారు నడయారినటువంటి ఈ ప్రదేశంలో మనము ఈ భాగవత గోష్ఠిలో ఏర్పాటు చేసుకుని చిరంజీవి కోట సుబ్బారావు, చిరంజీవి దేవరాజు ప్రసాదు, శివరామకృష్ణ ప్రసాదు, వారి సహాయులు అందరూ కూడా, వారి పేర్లు అందరికీ కూడా తెలియదు. వారు 2011వ సంవత్సరం దగ్గర నుండి ఈ యాత్ర విశేషంగా మహత్తరమైన క్షేత్రములన్నీ కూడా దర్శింపజేసి ధరింపజేసి వస్తూ ఉన్నారు అందరూ కూడా. అలాంటి విధానములో పోయిన సంవత్సరము సాక్షాత్తు జగదీశ్వరుడైనటువంటి పతిత పావనుడైనటువంటి జగదీశ్వరుడైన ఆ జగన్నాథ స్వామి వారి సన్నిధానములో భాగవత ప్రవచనము, మరి మహత్తరమైనటువంటి యజ్ఞము, రామ షడాక్షరి ఆ జగన్నాథ స్వామి వారి మహామంత్రము పూర్ణాహుతితో పరిసమాప్తము చాలా విశేషంగా చాలామంది వచ్చి ఉంటారు. మీరందరూ కూడా చాలా వైభవంగా జరిగినది. అలాగే ఈ సంవత్సరము కూడా ఈ సాక్షాత్తు జగదీశ్వరుడైన శ్రీకృష్ణ స్వామి వారు జన్మించినటువంటి మధుర, వారు మధురలో జన్మించారు కానీ ఒక రాత్రి కూడా ఉండాలి, ఒక రాత్రి కూడా అక్కడ నివాసం చేయాలి స్వామి. వెంటనే వచ్చేసారు రేపల్లి రావటంతోనే వారికి విపరీతంగా పెరిగిపోయిందట. పాలు, వెన్న, పెరుగు, మహత్తరమైనటువంటి సంపద యావత్తు కూడా పెరిగిపోయిందట. పెరగటంలో స్వామి వారి ఇంట్లో పాలు, పెరుగు, వెన్న రుచి చూచి పక్క ఇంటి వారిది ఎలా ఉన్నది, పక్క ఇంట్లో రుచి చూద్దామని బయలుదేరి ఒక్కొక్క ఇంటిలో ఒక్కొక్క విధంగా పాడు చేస్తూ లీలలు అన్నీ కూడా మహత్తరమైనటువంటి ఆ సర్వేశ్వరుడి యొక్క లీలలు సామాన్యమైనటువంటివి కాదు. ఆ లీలాకృష్ణుడు సర్వేశ్వరుడికి ఆ లీలలు యావత్తు కూడా తలంచుకుంటూ వారం రోజులు నిద్రాహారాలు ఉండేవి కాదన్నమాట. ఇది ఆ శ్రీకృష్ణ స్వామి వారు లీలలు యావత్తు కూడా. నమ్మాలి వారు కూడా అంతే. నమ్మాలి వారు కలియుగం ప్రారంభించిన 40వ రోజు జన్మించారు. వారు జన్మించిన దగ్గర నుండి కూడా ఎవరితో మాట్లాడలేదు. అసలు పద్మాసనం వేసి కూర్చున్నారు. ఆ యొక్క తింత్రిని ఆ చింత చెట్టు త్వరలో కూర్చుని ఎవరితో మాట్లాడటం లేదు. ఎప్పుడు మాట్లాడారు అంటే ఆ మధుర కవి వారు వచ్చినప్పుడు మాట్లాడారు. మాట్లాడటమే కాదు, ఈ లోకానికి తిరువాయుమొഴി అనే యొక్క 1000 పాశురములు కలిగిన మహాగ్రంథాన్ని యావత్తు కూడా, దానిలో కూడా ఏమున్నది, శ్రీకృష్ణ స్వామి వారికి లీలలే ఉన్నాయి. ఆ తిరువాయుమొழிలో కూడా వారు ఏమిటి అంటే ఈ రాసక్రీడలు చేసినటువంటి విధానం యావత్తు కూడా మననం చేసుకుంటూ ఉన్నారు వారు. ఇది ఇక్కడ చేశారు. బృంద అంటే పల్లేరుకాయ అనే అర్థం. బృంద అంటే పల్లేరు అనే అర్థం. ఇక్కడ బృందావనం అంటే ఇదంతా కూడా పల్లేరుకాయలు వనం. అయితే ఆ గోపిక అమ్మవార్లందరూ కూడా నడయారినటువంటి స్వామివారు తిరిగినటువంటి ప్రదేశం కాబట్టి మనము ఇక్కడ చాలా విశేషంగా మరి నామ సంకీర్తన, వారు ఒక్కొక్క ఆ ప్రదేశంలో ఒక్కొక్క విధానాన్ని యావత్తు కూడా వారు ఏర్పాటు చేసినటువంటి విధానం యావత్తు కూడా మనం ప్రొద్దున సూచి వచ్చాము. ఈ పూట వారి యొక్క అధికమైనటువంటి భక్తి, ఆ రాసలీలలు యావత్తు కూడా ప్రేమ మందిరం అని పేరు పెట్టారు. అధికమైన భక్తి, ప్రేమ అంటే అధికమైనటువంటి భక్తి చేత ప్రదర్శన చేసినటువంటి మందిరం అది. ఆ మందిరాన్ని యావత్తు కూడా మనం దర్శించడానికి
నామ సంకీర్తనము అంటే కలియుగంలో నామ సంకీర్తనానికి మించింది ఇంకొకటి లేదు. ఏది యజ్ఞం చేసినప్పటికీను, జపం చేసినప్పటికీను, అనుష్ఠానం చేసినప్పటికీ కూడా వీటి అన్నిటికన్నా పై మెట్టట ఏమిటది? నామ సంకీర్తన. నామ సంకీర్తన గురించి నారదుల వారిని స్వామి అడిగారు. ఏమని? నారదా, నేను ఎక్కడ ఉంటానయ్యా, నేను ఎక్కడుంటాను అంటే చెప్పారంట, స్వామి వైకుంఠమునందు ఉంటారు కదా అంటే, నా వైకుంఠం అంటే నేను వైకుంఠమునందు ఉండనయ్యా, అయితే నరబాబు సూర్యమండలంలో ఉంటారు, నేను అక్కడ ఉండను, సూర్యమండలంలో కూడా ఉండను. అయితే యోగి హృదయే, యోగుల హృదయంలో ఉంటారు, నా యోగి హృదయే అక్కడ ఉండనయ్యా. అయితే దేవాలయములందు ఉంటారు, అక్కడ ఉండను. స్వామి ఎక్కడ ఉండక ఎక్కడుంటారు అంటే చెప్తాయి నారదా, చెప్తాయిను. ఎత్ర గాయంతి మద్భక్తాః తత్ర తిష్టామి నారదా. నా భగవద్భక్తులు నన్ను గురించి ఎక్కడ భగవన్నామం చేస్తూ ఉంటారు, భగవద్గాథలు వింటూ ఉంటారు, తత్ర తిష్టామి, నేను అక్కడే ఉంటానయా అన్నారు. కనుక కలియుగంలో నామ సంకీర్తన మించినటువంటి చాలా విశేషమైనటువంటి ఫలం యావత్తు కూడా లభిస్తుంది. మామూలుగా మనము మన గ్రామంలో చేసుకుంటూ ఉంటాం దేవాలయములలో, కానీ సాక్షాత్తు జగదీశ్వరుడు జన్మించినటువంటి నడయాడినటువంటి ప్రదేశంలో మనము అమ్మవారు, గోపికా అమ్మవారు, రాధా అమ్మవారు, మరి రాధా అమ్మవారు అంటారు, రుక్మిణి అమ్మవారు, సత్యభామ అమ్మవారు కదండి అంటారేమో. అవును, రాధా అమ్మవారు ఏమో 8 సంవత్సరములు జన్మించిన దగ్గర నుండి 8 సంవత్సరముల నుండి రాధా అమ్మవారి పట్టవ మహర్షి శ్రీకృష్ణ స్వామి వారికి. తర్వాత రుక్మిణి అమ్మవారు, సత్యభామ అష్టభార్యలు యావత్తు కూడా వచ్చారు. మరి అష్టభార్యలు అంటున్నారు, మరి 16,000 అన్నారు కదా, 16,108 కదా. అంటే నరకాసురుడు శరబట్టాడు, 16,000 మందిని ఖైదులో వేశాడు. రాజకన్యలందరినీ కూడా తీసుకుని ఖైదులో వేశాడు. ఖైదులో వేస్తే నరకాసురుని సంహరించిన తర్వాత వెళ్ళి విడిపించారు శ్రీకృష్ణ స్వామి వారు 16,000 మందిని. విడిపించిన తర్వాత అన్నారు వారు, స్వామి మమ్మల్ని విడిపించారు, బాగానే ఉన్నారు, మాతో జన్మించినటువంటి వాళ్ళు మా యొక్క వయస్సు కలిగినటువంటి వారు అందరూ కూడా వివాహములయ్యి వారి పిల్లలు కూడా వివాహం చేశారు, మమ్మల్ని ఏం చేయమంటారు? మమ్మల్ని ఏం చేయమంటారు అంటే, నన్ను ఏం చేయమంటారు? మిమ్మల్ని విముక్తి చేశాను, నన్ను ఏం చేయమంటారు అంటే వివాహం చేసుకోండి అంటే 16,000 మందికి కూడా వివాహం చేసే ఆట, వివాహం చేసుకున్న ఆట సర్వేశ్వరుడు శ్రీకృష్ణ స్వామి వారు. అయితే 16,000 మందిని వివాహం చేసుకుని ఆ ద్వారకా నగరములో, ఇది మరి బృందావనము, మరి ద్వారకా నగరం వెళ్తే ఏంటండి, వారు జన్మించిన మధుర, ఇక్కడ బృందావనము యావత్తు కూడా నడయారిన మరి గోవర్ధన పర్వతం యావత్తు కూడా 5 సంవత్సరములలో ఎత్తాడు గోవర్ధన పర్వతం యావత్తు కూడా. ఇది కదా వారు ఉండవలసిందంటే 17 పర్యాయములు జరాసంధుడు యుద్ధానికి వచ్చాడు. అందుచేత యోగ మాయ చేత తీసుకుని పశ్చిమ సముద్రం ద్వారకా గర్భమునందు పెట్టాడు. ఆ ద్వారకా నగరం యావత్తు కూడా నిర్మించి అందరినీ కూడా ఇక్కడి నుండి తీసుకుని అక్కడ పెట్టాడు. కనుక అక్కడ రుక్మిణి అమ్మవారు, సత్యభామ అమ్మవారు యావత్తు కూడా వచ్చారు. కనుక చాలా విశేషమైనటువంటి పుణ్య క్షేత్రము, చాలా పవిత్రమైనటువంటి మనస్సుతో మనం భగవన్నామం యావత్తు కూడా చేసి మనమందరం కూడా తరించాలి. భాష్యకార సమాజం యావత్తు కూడా భాష్యకార సమాజ యాత్ర అని చిరంజీవి సుబ్బారావు మొట్టమొదటి నుంచి ఎప్పుడు ప్రారంభమో అప్పుడు పూడివాడు వచ్చేసేవాడు. పూడివాడు వచ్చి వేణుగోపాల స్వామి వారికి విన్నవించి అప్పుడు బయలుదేరేవాళ్ళు యాత్రకి. అలా వారి యొక్క సంప్రదాయం యావత్తు కూడా వారి తాతగారు సుబ్బారావు గారు తాతగారు చిట్టయ్య గారు అంటారు. ఆయన వెంకటదాస స్వామి వారికి ముఖ్య శిష్యుడు. చాలా వారి యొక్క భక్తి ప్రపత్తుల చేతనే, సుకృతం చేతనే
మా చిరంజీవి సుబ్బారావుకి యావత్తు కూడా మీ అందరినీ కూడా తీసుకెళ్ళి తరింపజేసే విధానం యావత్తు కూడా లభించిందని నా అభిప్రాయం. ఎందుచేతంటే అనేక జన్మ సహస్రానం ధ్యానతపోనిది నరానాంక్షీణ పాపానాం కృష్ణే భక్తి ప్రజాయిత అంటుంది వేదం. మానవ జన్మ వెంకటదాస శ్రీనివాస వర్ణ గోవింద్, కృష్ణదాస వర్ణ గోవింద్, కృష్ణదాస వర్ణ గోవింద్, రామదాస వర్ణ గోవింద్, ఏడుకొండలవాడ వెంకటరమణ తపస్సు చేత మేము చిట్టి తాతగారు అనేవాళ్ళం. మా చిన్నతనంలో వచ్చేవారు. గురుభక్తి అంతులేని గురుభక్తి, వారికి చాలా గురుభక్తి. అలాంటి గురుభక్తి ప్రపత్తుల చేత తపస్సు చేత వాడు జన్మించాడని నేను అనుకుంటున్నాను ఆ సుబ్బారావు. కనుక అలాంటి మహిమ యావత్తు కూడా ఎందుచేతనంటే తరతరముల నుండి కూడా వస్తూ ఉంటుంది. ఈ భగవన్నామ మహిమ భగవత్ సంబంధమైనటువంటి తపస్సు ఎవరైతే మన పెద్దలు ఆచరిస్తూ ఉంటారో ఎక్కడికి బాదమ్మా, ఎక్కడికి బాదు. ఇప్పుడు 10 ఎకరాలు కొన్నారు మా నాన్నగారు, తర్వాత 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 ఎక్కడికి వెళ్తుంది ఉంటుందిగా, ఎక్కడికి బాదుగా. అలాగే వారి యొక్క తాతగారు మరి తపస్సంపన్నులు వెంకటదాస స్వామి వారికి ముఖ్యులు. అలాంటి తపస్సు యావత్తు కూడా పండిన ఇది ఎక్కడికి పోతుంది, ఎక్కడికి పోదుగా, వెంబడే వస్తూ ఉంటుంది సుకృతం. సుబ్బారావు మూలన వారి యొక్క అనుచరులకి వాళ్ళకు కూడా వచ్చేసింది ఆ యొక్క తపస్సు యావత్తు కూడా, ఫలితం యావత్తు కూడా. కనుక మనము ఈ బృందావనంలో చేసినటువంటి రాసక్రీడలు స్వామి ఇంత అని పరిమితి లేదు. మహా అద్భుతమైనటువంటి విశేషం కలిగినటువంటి మరి వారు జన్మించి వచ్చేశారు, రేపల్లికి వచ్చేశారు. రేపల్లికి వచ్చేసి పక్క ఇంటిలో పెరుగు, పాలు, వెన్న, నెయ్యి దొంగిలించాలని కలిగింది. మహత్తరంగా దొంగిలిస్తూ ఉన్నారు. దొంగిలించడమే కాదు, పగలగొట్టడమే కొండలు. మహత్తరంగా పగలగొట్టడం. ఎవరైనా పోట్లాడుకుంటే ఇద్దరు వాళ్ళింటికి వీళ్ళింటికి మాటలు లేవు. ఈ కొండలు ఎత్తుకెళ్ళి వాళ్ళింటో పెట్టేవాళ్ళు, ఈ కొండలు ఎత్తుకెళ్ళి వాళ్ళింటో పెట్టేవాళ్ళు. ఇలా చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు పోట్లాడుకుంటుంటే పక్క నవ్వుతూ ఉండేవాడు స్వామి. మహత్తరంగా ఉండేది రాసలేదు. ఇంత అని పరిమితి లేదు. వీళ్ళంతా వచ్చి గొడవ చేశారు. అమ్మా, నీ పిల్లవాడు మమ్మల్ని బ్రతికించేటట్లేదు, మమ్మల్ని ఎక్కడికన్నా వెళ్ళిపోమంటావా అంటే పక్కనే చేరేవాడు. వీళ్ళంతా వచ్చి చెబుతూ ఉంటే యశోదామ్మ వారి యొక్క చీర సాటును చేరి తొంగి చూస్తూ ఉండేవాడు. వీళ్ళంతా చెబుతూ ఉంటే, ఎరా కృష్ణ చేసావా రకనమ్మా అనేవాడు. ఏది సాక్షాత్తు జగదీశ్వరుడు నేను ఎరగనమ్మా అంటుంటే ఒకసారి అయిపోయేది. అమ్మా, మా పిల్లవాడిని మీరు చూడలేకలా చెబుతూ ఉన్నారా అంటే వెళ్ళిపోయేవాళ్ళు. అవునులేమ్మా, మీ పిల్లవాడు చేసేది మీకేం తెలుస్తుంది, మాకుగా బాధ అని వెళ్ళిపోతూ ఉండేవాళ్ళట. ఇలా చేస్తూ ఉంటే ఒక రోజున ఈయన ఆడుకుని వచ్చి యశోదామ్మ వారు మజ్జిగ చేస్తూ ఉంటే వచ్చి కవ్వం పట్టుకున్నాడు. అమ్మా, నాకు ఆకలి వేస్తుంది, పాలు అంటే ఆ మజ్జిగ చేసేది పక్కన పెట్టి కవ్వం పాలు ఇస్తూ ఉన్నది. ఎవరికి? శ్రీకృష్ణ స్వామి వారికి ఇస్తూ ఉంటే ఆమెకు పొయ్యి మీద పాలు పొంగుతూ ఉన్న వాసన వచ్చింది. లోపల పాలు ఇచ్చే పాలు దించేసింది, పక్కన పెట్టేసింది, లోపలికి వెళ్ళింది. ఏమిటేమిటి, నా పాల కన్నా నీ పాలు ఎక్కువైనయా అని అంత రాయి తీసుకుని భాండాన్ని పగలగొట్టేశారు. చిరంజీవి దేవరాజు రావాలి. కోదండరామయ్య గారు వెంకటదాస స్వామి వారికి చాలా ముఖ్య శిష్యుడు. వీళ్ళ తాతగారు కూడా
మరి ఊరికినా రాలేదండి. ఇవన్నీ కూడా తపశక్తుల చేత లభించినటువంటి విశేషమైన పుణ్యములు కనుక వెంకటదాసు వరద గోవింద్, కృష్ణదాసు వరద గోవింద్, విష్ణుదాసు వరద గోవింద్, రామానుజ వరద గోవింద్ హరి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆయన పరిగెత్తుతుంటే ఏమి అమ్మా మా పిల్లవాడు వచ్చాడా ఈరోజు అంటే, ఈ రోజు వచ్చేవాడు కానీ ఈ రోజే కనిపించలేదమ్మా, ఈ రోజే కనిపించలేదు అంటూ ఉంటే ఎక్కడో దూరాన్ని కనిపించావు, రే కృష్ణ ఆగు ఆగు నేను ఇవాళ కట్టేస్తాను శిక్షిస్తాను అంటూ ఉన్నదట. ఈలోపు ఒక ఆమె మంచినీరు తెచ్చుకుందామని తన పిల్లవాడిని కాపలా పెట్టింది. ఒరే కృష్ణుడు వస్తాడు, బుట్ల మీద పాలు పెరుగు వెన్న అన్నీ ఉన్నవి, జాగ్రత్త సుమా కూర్చో, రానికుండా కాపలా కూర్చో అని మంచినీళ్ళు బిందు తీసుకుని వెళ్ళిపోయింది ఆమె. వెళ్ళిపోయేసరికి వెంటనే ప్రత్యక్షం స్వామి ఓ 10 మందిని వేసుకుని. ఆమె అటు వెళ్ళింది, ఈయన ఇక్కడ కూర్చుని ఉన్నాడుగా కాపలా. ఒరే ఏమిట్రా ఇక్కడ కూర్చున్నావు అన్నాడు. మరే మమ్మే నిన్ను వస్తే రాని వద్దంది. సరేరా నీకు ఎప్పుడైనా పెట్టిందా పాలు పెరుగు వెన్న? పెట్టలా, నేను పెడతారా అని ఆ పీట యావత్తు కూడా తీసుకొచ్చి దాని మీద ఎక్కించాడట. ఈ పిల్లవాడిని ఎక్కించి తాను ఆ పిల్లవాడి మీద కూర్చుని ఎక్కి ఆ భాండములు ఉట్టుల మీద పెట్టినటువంటి భాండములు అంగుష్టే అని ఒక పొడి పొడిచాడు. పొడుగుగా తప్ప 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 పడుతూ ఉన్నదట వాడి నెత్తి మీద, ఆ పిల్లవాడి నెత్తి మీద, ఈపి మీద పాలు పెరుగు అంటే తాగుతూ ఉన్నాడట. వాడి నెత్తి మీద పడింది, ఒరే తాగరా అంటూ ఉన్నాడు. ఇట్లా ఉంది చుట్టూరుతా ఉన్నటువంటి వారికి పస్తూ ఉన్నాడు. ఈ లోపు బింది తీసుకొచ్చింది ఆమె. వస్తే ఇక్కడ లేదు, యశోదామ్మ వారు కాదు, ఒక ఆమె వస్తే పిల్లవాడు లేడు. ఏమయ్యాడని లోపలికి వెళ్తే ఇది దృశ్యం. తన పిల్లవాడి మీద మొత్తం పాలు పెరుగు వెన్న పడి ఉండి ఆ పిల్లవాడి మీద స్వామి కూర్చుని చక్కగా తాగుతూ ఉన్నాడు. ఒరే ఒరే కృష్ణ కృష్ణ ఎంత పని చేశావురా అంటుండగానే నోటి నిండా లాగడంట పాలు పప్పు అని ఊదాడంట ఆమె కళ్ళ మీద. పరుగు మనం కూడా బయలుదేరాం. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. ఇంటి ఇంటి హరే కృష్ణ, హరే కృష్ణ, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే, హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే.
చాలా బస్సు ఉంది. రామ రామ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే శ్రీకృష్ణాయ ఓం నమో భగవతే శ్రీకృష్ణ వాసుదేవాయ सामान की स्वयं सुरक्षा करें। जीव खतरों से सावधान रहें। जीव खतरों से सावधान అమ్మాయిలు वीडियो बनाओ बस రాలేదా? एक किनारे आके खड़ी हो जाए मम्मी नानी ने प्रेम मंदिर दिखा था